ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మరి స్నేహితులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముందుగానే కొన్ని గంటల ముందు రాబోతున్నటువంటి నూతన సంవత్సరమైన 2026 సంవత్సరము మనందరి జీవితంలో ఒక మంచి జీవితము ఇవ్వాలని స్నేహితులందరికీ మిమ్మల్ని నేను కోరుకుంటూ ఉన్నాను. అసలు మనిషి అనేవాడు జీవితాన్ని బంగారంతో పోలుస్తాడు. బంగారం లాంటి జీవితము నువ్వు కోల్పోయావురా అంటారు చాలామంది కూడా. బంగారము పరీక్షింపబడుతుంది, బంగారము అగ్నిలో కాల్చివేయబడుతుంది, బంగారము నలిగిపోతుంది, బంగారము కరిగిపోతుంది. ఎన్నో శ్రమలు అనుభవిస్తే కానీ ఆ బంగారము మనం ఏ విధముగా తయారు చేయాలనుకుంటున్నామో, ఒక ఆకారముగా చెక్కాలనుకుంటున్నామో, ఆ ఆకారం రావాలంటే బంగారానికి తప్పనిసరిగా పరీక్షలు తప్పదు. మరి నీ జీవితము బంగారంలాగా ఉండాలంటే ఈ 2025వ సంవత్సరంలో ఎన్నో శ్రమలు అనుభవించావు, కష్టాలు అనుభవించావు, ఎన్నో 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 కఠినమైన పరీక్షలు ఎదుర్కొన్నావు. కానీ ఈరోజు నా తరపున, నా కుటుంబం తరపున నేను చెబుతున్న మాట ఏంటంటే 2026వ సంవత్సరంలో నీవు ఇటువంటి కఠినమైన పరీక్షలు ఎదుర్కోకుండా సంతోషముగా 2026వ సంవత్సరంలో ఉండాలని 2026 సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు ముందుగానే మీకు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇదిగో మా పిల్లలు కూడా మీకు మరి శుభాకాంక్షలు తెలియచేయండి అమ్మా. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026 అని చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్.